రేవంత్ పాపం ప్రజలకు శాపం కావద్దు. ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్తా, ఏం పొందారో మీరు చెప్తారా? కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పు. ఇచ్చిన మాట ప్రకారం నోమాఫీ చేయండి. ముఖ్యమంత్రి పైన హరీష్ రావు ఆగ్రహం. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే జగిత్యాల దాకా పాదయాత్ర చేసిన రైతుల కోసం, దానికి సంబంధించినటువంటి సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు 3వ పేజీలో మన వాళ్ళు రాశారు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మీ బాధలు తీరుస్తాడు. కాంగ్రెస్ అంటేనే మోసం, రైతులను నట్టేట ముంచింది. సంజయ్ పాదయాత్రలో హరీష్ రావు. కోరుట్లలో రైతు జైత్ర యాత్ర విజయవంతం. ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్రకు భారీ స్పందన. నిజంగా జనాలు కూడా బాగా వచ్చారు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు, మీ బాధలు అన్ని తీరుస్తాడు అని రైతులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. మళ్ళీ కేసీఆర్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే అని రైతుతో అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన మహాపాదయాత్రలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి రైతులు, మహిళలతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే మోసం అని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి రోజుకు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, జాబ్ క్యాలెండర్ ఇలా ఎన్నో హామీలను అటకెక్కించారని విమర్శించారు. వీటిని ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ను బీఆర్ఎస్ను తిట్టే ప్రోగ్రాంలు పెట్టుకున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్కు బూతులు తిట్టడం తప్ప పరిపాలన చేత కాదని విమర్శించారు. ఇదిలా ఉంటే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టర్ కార్యాలయం వరకు జరిగింది. అన్నదాతలకు అండగా ఉంటామంటూ సుమారు 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. సో సంజయ్ పాదయాత్రకు అడుగడుగున రైతన్నలు మద్దతు తెలిపారు. పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తిలకం దిద్ది ప్రారంభించారు. సో పాదయాత్రలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కూడా వచ్చారన్నమాట. సో ఒకసారి వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి. అయ్యమ్మ, సో ఇట్లా పాదయాత్ర నడుస్తుందన్నమాట.